యెస్. అంటే ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకనే వీళ్ళందరూ పోయి కంప్లైంట్ ఇవ్వడము, వీటిపైన రెస్పాండ్ అవ్వడం జరిగిందంటారా? హ్మ్. ఓకే అండి. సత్యనారాయణ గారు ఏమంటారు? ఇప్పుడు గెలుపోటములను ప్రభావం చేసే దిశగా నిన్నైతే ఆల్రెడీ అంటే ఎవరైనా మరి ఏదైతే క్యాడర్ బలహీనంగా ఉందని ఆయన అన్నారా ఏంటో కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ నిన్న చెప్పిన ఈ డిజిట్స్ వల్ల మీ నుంచి కూడా వచ్చాయి 135 సీట్లు ఇంత వస్తాయంటూ కూడా మీ నుంచి కూటమి నేతలు కూడా చెప్పడం అయితే జరిగింది. ఇవన్నీ ఓవరాల్గా చూసుకున్నా కూడా ఒక పక్క ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. మరోపక్క చూసుకున్నట్లయితే ఇటు ఈ హింస ఏదైతే ఈ హింసకు గల కారణాలు కేవలం ఓటమి భయంతోనే ఇదంతా జరుగుతుందా? ఓటమి భయం కారణంగా ఈ రకంగా మరి ఈ రకంగా అల్లర్లు చేస్తున్నారు అనుకోవచ్చా? మీ వాళ్ళే ఇది ఓటమికి పాలవుతామని మీరు భయపడుతున్నారా లేదంటే వాళ్ళు భయపడుతున్నారా? మేడం, వైసీపీ ఓటమి భయంతో ఇటువంటి దుశ్చర్యలకు అంతా కూడా పాల్పడుతుంది మేడం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ వ్యవహారాలు అంతా కూడా వికృత విన్యాసాలతో కూడినటువంటి అంశంగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఆయన ఎక్కడుంటే వేరేలా ఉంటాడో, ఫారిన్ వెళ్తే ఇక్కడ ఏదో సృష్టించి మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. ఆయనకి అలవాటు అది. ఎందుకంటే మనం చూసాం గతంలో చంద్రబాబు నాయుడు గారిని కస్టడీలోకి తీసుకోవడం కానీ, ఆయన ఫారిన్ వెళ్ళడం కానీ, ఇటువంటి విషయాల్లో అస్తమానం కూడా ఢిల్లీ వెళ్ళి వచ్చింది కాకుండా ఇక్కడ ఏమి చెప్పరని చెప్తున్నాడు వేణు గారు. ఢిల్లీ వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి కాదు, లేకపోతే పోలవరం గురించి అడగడం గురించి కాదు, లేకపోతే మాకు అమరావతి కాదు నేను 3 రాజధానులు కడుతున్నాను ఎక్కడొద్దుకి స్టాండర్డ్ రాజధానికి మీరు ఒప్పుకోవాలని అడగడం గురించి కాదు. ఎక్కడ కూడా ఎంత కూడా డైవర్షన్ పాలిటిక్స్ తో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించుకుంటూ వచ్చి 5 సంవత్సరాలు కూడా ఆ తాడేపల్లిలో ఉండి ఒక్కరోజు కూడా బయటకు వచ్చి ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్లు పెట్టకుండా, మంత్రులతో ప్రెస్ మీట్ పెట్టకుండా, వివిధ డిపార్ట్మెంట్ కోఆర్గనైజ్ చేసుకుండా పరిపాలించుకుంటూ వచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం మనకు బయటపడింది. ఇతను ఎవరితోటి కూడా సంప్రదించడు. అతను మోనోఫోన్ లాగా నేనే ఈ ఆంధ్రప్రదేశ్ ఒక దేశం, ఆంధ్రప్రదేశ్ కి నేను ఒక రాజుని అన్నట్టుగా వ్యవహారం చేసుకుంటూ వచ్చాడు తప్ప ఎక్కడా కూడా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని పరిపాలన చేద్దామని చెప్పేసి ఎక్కడ కూడా లేదు మేడం, ఖచ్చితంగా. ఎందుకంటే ఇందాక ఏదో వేణు గారు అన్నారు ముందస్తుకు వస్తాడన్నారు, ముందస్తుకు వస్తాడు. నా డిబేట్లు ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతున్నాను వివిధ ఛానల్లో. నేను ఆఖరి అరగంట వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని వినియోగించుకుంటాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆఖరి అరగంట వరకు కూడా ఎందుకు వినియోగించుకుంటాడంటే ఈయన అధికారం లేకపోతే ఈయన ఒక ముద్దాయిగా ఉన్నాడు కొన్ని ఈడీ కేసుల్లో. మరి అధికారం లేకపోతే ఈడీ ఈయన మీద పడి మళ్ళీ నన్ను తీసుకెళ్లి లోపలేస్తారేమో అని చెప్పేసి 16 నెలల జైల్లో ఉంటే మా నాయకుడు ఎక్కడ కూడా మాట్లాడలేదండి. ఎందుకు మాట్లాడుతాడండి? ఆయన మీద ఈడీ ఆస్తులు జప్తు చేయడం, లేకపోతే వివిధ కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉండడం, ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన ఎందుకు మాట్లాడతాడు? ఆయన మాట్లాడాల్సినటువంటి విధానం అక్కడ కనపడదు. ఖచ్చితంగా ఇంత హింస జరిగేటప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఒక ఆపందర ముఖ్యమంత్రి అయినా సరే ఆయన ఏం చేయాలి? ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు, ఆపండి మీరు అని చెప్పేసి గవర్నర్ విజ్ఞప్తి చేయడమో అది చంద్రబాబు నాయుడు గారు చేశారు. గవర్నర్ లేఖ రాశారు. మీ హింసలో పాల్పడుతున్నటువంటి మల్లర్లను కనుక పలానా ఎమ్మెల్యేని కనుక మీరు అదుపులోకి తీసుకోకపోతే దాడులు ఆగేది లేదని చెప్పేసి పిన్నెలను అరెస్ట్ చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎవరి ద్వారా ఇటువంటి హింసలు జరుగుతున్నాయో చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టి చెప్పారు. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగానికి, అంటే ఇప్పుడు ఎలక్షన్ యంత్రాంగం కానీ, ఎన్నికల యంత్రాంగం కానీ, లేకపోతే గవర్నర్ వ్యవస్థ వాళ్ళకి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు. వేణుగోపాల్ గారు ఏమంటారు? గవర్నర్ వరకు ఎందుకు వెళ్ళలేదు ఇష్యూ, చంద్రబాబు చేసినట్టుగా ఎందుకు చేయలేదంటూ కూడా సత్యనారాయణ గారి ప్రశ్న. ఏమంటారు? మరి ఖచ్చితంగా ఈయన మాట్లాడాలి కదా, మాట్లాడట్లేదు. ఎందుకంటే ఈయన సత్సంబంధాలు డిపార్ట్మెంట్స్ తో కొనసాగుతున్నాయి. ఎందుకంటే కొద్ది గొప్ప అధికారానికి దగ్గరగా, మేమైతే 5 సంవత్సరాలు దూరంగా ఉన్నాం అధికారానికి దగ్గరగా, నిన్నే అధికారం నుంచి దిగాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మేనేజ్ చేస్తున్నటువంటి వ్యవస్థ, ఎందుకంటే గతంలో చెప్పాం ఆయన మేనేజ్ చేస్తున్నటువంటి విధానం అంతా కూడా మనకు అందరికీ కూడా తెలుసు. తండ్రి అడ్డం పెట్టుకు జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల సూట్ కేసు కంపెనీ పెట్టి కోట్లు గడిచిన విధానం ఏదైనా ఇదంతా లోపభూయిష్టమైనటువంటి కదా. ఇటువంటి వాతావరణానికి జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు పడ్డారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగినా సత్యనారాయణ గారు దీని గురించి ఒకసారి క్లారిటీ తీసుకున్నాం. మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. ఓకే అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. చెప్పండి వేణుగోపాల్ గారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కథ బాగా చెప్తారు. గత చంద్రబాబు నాయుడు